బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ భూములను సూర్యలంక అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ అధికారులు, రేంజ్ ఆఫీసర్, డిఆర్ఓ, ఫారెస్ట్ గార్డ్ ఈ ముగ్గురు కలిసి సూర్యలంక ప్రాంతంలో ఫారెస్ట్కు ఆనుకొని ఉన్న సూర్యలంక ప్రాంత ప్రజలకు ఇళ్ల స్థలాలు అమ్ముకొని ఇల్లు కట్టించి ఉన్నారని సూర్యలంక ఎయిర్పోర్ట్ ఎదురుగా సర్వే ప్లాంటేషన్ వేశారు. కానీ మొక్కలు లేవు. కొన్ని పనులు చేయకుండానే పనులు చేయించినట్టుగా చూపించారు. ఈ ప్రాంతంలో గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం 3 ప్లాంటేషన్ వేశారు. ఈ 3 ప్లాంటేషన్ మనుషుల ద్వారా పని చేయించకుండా ప్రొక్లైన్తో మడ పనులు చేయించారు. కానీ ఇంతవరకు రేంజ్ ఆఫీసర్, డిఆర్ఓ, ఫారెస్ట్ గార్డ్ పైన తెలిపిన అధికారులపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. అక్కడ ఫారెస్ట్ భూముల్లో అక్రమంగా నిర్మించిన గృహాలను ఇప్పటి వరకు తొలగించలేదు. ఎన్నిసార్లు తమరికి అర్జీలు ఇచ్చినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటన్నిటిపై దర్యాప్తు చేయించి అక్రమాలకు పాల్పడుతున్న వారిపైన, ఫారెస్ట్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించి ఇల్లు కట్టుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆ గృహాలను తొలగించవలసిందిగా జై భీమరావు భారత్ పార్టీ తరపున పర్రె కోటయ్య కలెక్టర్ గారిని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొచ్చర్ల వినయరాజు, అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పులిపాటి హెబేలు పాల్గొన్నారు. మరి గత 15 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులపై ఫిర్యాదు చేయడం జరిగింది ప్రజా పరిష్కార వేదికలో. మరి అక్కడ అక్రమంగా ఫారెస్ట్ భూముల్లో ఇల్లు నిర్మించారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం, అలాగే పట్టించుకోకపోవడం చాలా కారణం. వీరన్నిటి మీద ఈరోజు ప్రజా పరిష్కార వేదికలో మరి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్గా కలిసి మరి భారత ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అడవులు పెంచి ఒక వాతావరణాన్ని, నదీ జలాలని, అదేవిధంగా భూమిలో ఉన్న జీవరాశుల్ని కాపాడమని చెప్పేసి అడవి పంచాయతీలో అడవి ఫారెస్ట్ గారికి, అదేవిధంగా రేపల్లి రేంజ్ ఆఫీసర్ గారికి, గార్డు గారికి కొన్ని వేల మొక్కలు నాటమని, దాదాపుగా 30 హెక్టార్ల మొక్కలు నాటమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు పెంచి భూమి సారాన్ని, అదేవిధంగా టూరిజాన్ని డెవలప్ చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయల నిధులు సేకరిస్తే ఆ యొక్క నిధుల్ని ఫారెస్ట్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో దుర్వ్యయం చేసేసి అక్కడ ఏంటంటే ఆన్లైన్లో మాత్రం మేము మొక్కలు నాటేమని చూపించారు. అదేవిధంగా అక్కడ లొకేషన్కి వెళ్తే ఒక మొక్క కూడా లేదు. ఎంత దుర్మార్గం అండి. అదేవిధంగా పని ఉపాధి హామీ పథకం కింద అడవి పంచాయతీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాత్రమే ఆ ఛానల్ మీన్స్ కాలువలు తవ్వాలి. ఆ కాలువలు కూడా మిషన్తో తవ్వించి పేపర్ మీద ఏమన్నా మనుషులతో చేపించామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు యొక్క అవినీతికి పాల్పడ్డారు. అంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవులు పెంచి పర్యావరణాన్ని, అదేవిధంగా వాతావరణాన్ని రక్షించమని చెప్పేసి కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ రోజున ఫారెస్ట్ అధికారులు, రేంజ్ ఆఫీసర్లు, గార్డు గారు వీళ్ళందరూ పెద్ద స్కామ్ చేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఈ రోజున స్టిల్ నౌ ఇప్పుడు కూడా చూస్తే ఒక మొక్క కూడా లేదు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయమని చెప్తే ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో విచారణ అధికారులు వాళ్ళు విచారణ చేశారు. కానీ గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయకుండా ఈ రోజు వరకు కూడా దాని యొక్క పెట్టిలో దాచిపెట్టడం జరిగింది. మరి కలెక్టర్ గారు వాళ్ళని పిలిచి మీరు ఏమైతే విచారణ చేశారో ఫారెస్ట్ మీద ఇమ్మీడియట్గా నాకు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజున ప్రజా సమస్యల పరిష్కార వేదిలో చెప్పడం జరిగింది.